రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శాసన మండలిలో కొత్త విప్లను నియమించింది. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయ రమణారావును అసెంబ్లీలో విప్లుగా అపాయింట్ చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను మండలిలో ప్రభుత్వ విప్లుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ రామకృష్ణారావు. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, కొత్త విప్లను నియమించింది సర్కార్, అప్డేట్స్ ఏంటి? శాసన మండలి శాసనసభలో ప్రభుత్వం విప్పులుగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు అంటే మండలిలో ఇద్దరు కూడా అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ ఇద్దరు కూడా ముందుగానే ఎక్స్పెక్టెడ్ ఇద్దరికి కూడా ఇస్తారని చెప్పి పార్టీలో మొదటి నుంచి చర్చ ఉంది. ఎమ్మెల్యేల విషయానికి వస్తే సీనియర్లుగా ఉన్నారు, చాలా మంది మంత్రి పదవికి సంబంధించిన ఆస్పిరెంట్లు కూడా వీళ్ళు ఉండే, సో వాళ్ళకి విప్పులుగా ఇస్తారని చెప్పి పార్టీలో చర్చ ఉంది. దాంట్లో భాగంగానే విజయ రామారావు ఎమ్మెల్యే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం ఈ ముగ్గురికి అసెంబ్లీలో ప్రభుత్వ విప్పులుగా నియమిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం తరఫు నుంచి అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి హౌస్ లో ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రాపర్ వేలో సమాధానం చెప్పేటువంటి బాధ్యత ఈ అసెంబ్లీలో ఈ ముగ్గురిపై ఉంటుంది. రమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం. ఇక పెద్దల సభ మండలిలో అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ నరసింహారావు, బల్మూర్ వీళ్ళపైన మండలిలో ప్రతిపక్షాలు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నలు ఏమైనా లేవనెత్తే కనుక వీళ్ళకి సమాధానం చెప్పేటువంటి బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి సమాధానం చెప్పడానికి బాధ్యత వీళ్ళపై ఉంటుంది. మొత్తగా ఇటు మండలిలో ఇద్దరికి, అదేవిధంగా అసెంబ్లీలో ముగ్గురికి ప్రభుత్వ విప్పులు ఇచ్చారు. వీళ్ళంతా కూడా త్వరలో ఛార్జ్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.